ఈ మధ్య కాలంలో చాలామంది ఏదో బ్రతుకుతున్నాం అంటే బతుకుతున్నాం అన్నట్టుగా బతుకుతున్నారు కానీ, ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండటం లేదు. దీనికి కారణం ఏమిటి అంటే, వయసును బట్టి సరైనటువంటి ఆహారం తీసుకోవట్లేదు. అలా కాకుండా మీరు కరెక్ట్‌గా మీ ఏజ్‌ని బట్టి, ఆ ఏజ్‌లో చేయాల్సినటువంటి కొన్ని పనులుంటాయి. వాటిని బట్టి గనుక మీరు ఆహారం తీసుకుంటే, ఆహారం ఔషధంలాగా పనిచేస్తుంది. పూర్తి స్థాయి ఆయుర్దాయాన్ని మీరు గడపొచ్చు. అది కూడా చక్కటి క్వాలిటీతో గడపొచ్చు. ఎంతో అద్భుతమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైనది. అందరూ తెలుసుకోవాల్సింది. ఏజ్‌ని బట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా 20-80 సంవత్సరాల మధ్య వయస్సు చాలా యాక్టివ్‌గా ఉండేటువంటి ఏజ్. ఈ ఏజ్‌లో మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, ఆ ఆహారం మనని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి దీని గురించి తెలుసుకోవాలి. మన వయసు ప్రకారం మనం సరిగ్గా తింటున్నామా అనేది ఒకసారి మీరు సమీక్షించుకోవాలి. ఈ ప్రశ్న 30 ఏళ్ల వయసులో మనకి ప్రధానంగా రావాలి. ఎందుకంటే సాధారణంగా మహిళలకి ఆరోగ్య సమస్యలు మొదలయ్యే టైము 30 ఇయర్స్. మనం 40 పరిమితిని దాటినప్పుడు ఈ ప్రశ్న మరింత ఇంపార్టెంట్. అంటే 40 సంవత్సరాల తర్వాత చూడండి, 40 ఏళ్ల వరకు మీ ఆరోగ్యం మీ తల్లిదండ్రుల నుంచి మీకు వచ్చిందై ఉంటుంది. 40 సంవత్సరాల తర్వాత మీ ఆరోగ్యం మీరు సాధించుకున్నదై ఉంటుంది. కాబట్టి 40 ఇయర్స్ ఇంకా క్రూషియల్. ఎందుకంటే అప్పటికి సమస్యలు ఇంకా క్రమంగా ఎక్కువ అవుతూ ఉంటాయి. 30 నుంచి స్టార్ట్ అవుతాయి. 40కి పీక్ స్థాయికి చేరుకుంటాయి. మెయిన్‌గా మహిళల్లో. వయసు ప్రకారంగా మన పోషక అవసరాలు మారతాయా? మరి అలా అయితే బాల్యం నుండి వృద్ధాప్యం వరకు వయసు ప్రకారంగా మన ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఇది మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆరోగ్యకరమైన జీవితానికి ఒక గోల్డెన్ రూల్ ఒకటుంది. థంబ్ రూల్ అంటారే అలాంటిది. ఏమిటిది? అంటే మందులు ఆహారంగా మారే దశకు చేరకముందే ఆహారాన్నే ఔషధంలాగా మార్చుకోవాలి. ఇది చాలా ముఖ్యం. అందుకే ఆహార, విహార, ఔషధైహి అని త్రివిధ వ్యూహాలు చెప్పారు. వీటిలో ముందు ఔషధం చెప్పలేదు ఆయుర్వేదంలో. ముందు చెప్పింది ఆహారమే. తర్వాత విహారం అంటే లైఫ్ స్టైల్. మూడోది ఎప్పుడో అవసరమైతే ఔషధం. కాబట్టి మందులు ఆహారంగా మారే దశకి, అంటే కొంతమంది ఆహారం తిన్నట్టుగా మందులు మింగుతున్నారు. 20-30 టాబ్లెట్స్ మింగేవాళ్ళు ఉన్నారు రోజుకి. అలా కాకుండా ఆహారాన్ని ఔషధంలాగా మీరు వాడుకోవాలి. అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, అలాగే విటమిన్లు, మినరల్స్, యాంటాక్సిడెంట్స్, వీటన్నిటితో కూడినటువంటి పోషకాహారం మీరు తీసుకోవాలి. అంటే మీ ప్లేట్‌లో ఇంద్రధనుస్సులో ఉండే రంగులన్నీ ఉండాలి. అది కూడా బ్రైట్ కలర్‌లో ఉండాలి. సరే, మొదటి నుంచి మొదలు పెడదాం. అంటే జనరల్‌గా మీ మీద ఒత్తిడి ఎప్పుడు మొదలవుతుంది అంటే 20 సంవత్సరాల వయసు. కాబట్టి ఒకవేళ మీ ఏజ్ 20 ఉంటే అప్పుడు మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇది తెలుసుకోవాలి. అంటే ఈ వయసులో నిజానికి మీరు పూర్తి స్థాయి హెల్త్ తోటి ఉంటారు. అంటే మీ రక్తంలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. అలాగే ధమనుల్లో కూడా రక్తం సాఫీగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి. కాబట్టి ఆహారపరంగా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, పీచు అంటే ఫైబర్ ఎక్కువ ఉండేటువంటి ఫుడ్ తినాలి. చాలామందికి ఇది డౌట్ వస్తూ ఉంటుంది, ఫైబర్ అంటే ఏమిటి అని. అంటే ఒక పీచు లాంటి పదార్థం. సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అని ఉంటుంది. ఒక తేలిగ్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక పండు ఉందనుకోండి, దానిపైన ఉండేటువంటి తొక్కులో ఫైబర్ ఉంటుంది. ఇప్పుడు టమాటా ఉంది, దానిపైన తోల్లో ఫైబర్ ఉంటుంది. యాపిల్ ఉందనుకోండి, దానిపైన ఉండేటువంటి తోల్లో ఉంటుంది. ఇలా ఈ పీచు అనేది చాలా ముఖ్యం. ఎట్లా అయితే ఒక పీచు మనకి జిడ్డు వదలనప్పుడు కొబ్బరి పీచుతో తోమితే జిడ్డంతా వదిలిపోతుందో, అలాగా బ్లడ్ వెజల్స్ క్లియర్ అవుతాయి దీంతో. అంటే దీని ద్వారా మధుమేహం, మలబద్ధకం ఇలాంటి వాటి బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అలాగే విటమిన్ డి పుష్కలంగా ఉండేటటువంటి ఆహారం కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజులలో చాలా మందిలో ఒక థంబ్ రూల్ లాగా ఏంటంటే, యంగ్స్టర్స్లో విటమిన్ డి లోపిస్తుంది. కాబట్టి ఈ విటమిన్ డి మీకు ఆహారం ద్వారా కూడా లభిస్తుంది. అంటే పాలు, చేపలు, అలాగే సాల్మన్ చేపలు, టోనా ఫిష్ మెయిన్‌గా ఇలాంటివి. ఇంకా తృణధాన్యాలు, ఓట్స్, సోయా ఇలాంటి వాటిని మీరు తీసుకుంటే మీకు విటమిన్ డి లభిస్తుంది. కాబట్టి రోజుకి ఒక 30 గ్రాములు, అంటే ఉదయం 15 గ్రాములు, సాయంత్రం 15 గ్రాముల చొప్పున ఫైబర్ తీసుకోవాలి. మీకు ఏ ఫైబర్ దొరకలేదనుకోండి, సింపుల్‌గా తవుడుని తెచ్చుకొని, రెండోసారి పాలిష్ పెట్టినప్పుడు రెండోసారి వస్తుంది ఫైన్ తవుడు, దాన్ని కొలుచుకొని మీరు ఒక టేబుల్ స్పూన్ వరకు మీరు ఉడికించుకునేటువంటి అన్నానికి కలపొచ్చు. ఇలా ఫైబర్ తీసుకోవాలి. అలాగే విటమిన్ డి కోసం ఈ పాలు, చేపలు, ఇంకా తృణధాన్యాలు, ఓట్స్, సోయా వీటిని తీసుకోవాలి. 20 అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్ ఏమిటి? చాలా క్రూషియల్ ఏజ్.
30 ఇయర్స్. 30 ఇయర్స్‌లో మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇది కూడా మీరు తెలుసుకోవాలి. ఈ వయసులో మీ మెటబాలిజం అంటే జీవక్రియ మందగించడం మొదలుపెడుతుంది. అలాగే మీరు ఎంత కాదనుకున్నా మీ బరువు పెరిగిపోతూ ఉంటుంది. నోరు కట్టేసుకొని ఉన్నా సరే మీరు బరువు పెరిగిపోతూ ఉంటారు. ఇంకా కండరాలేమో కరిగిపోతూ ఉంటాయి. అంటే ఎక్కడికెక్కడ మజిల్స్ వేలాడుతూ ఉంటాయి. అలాగే గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా ఈ వయసులో ఉంటాయి. కాబట్టి ఈ దిశగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మీ ఆహారంలో ఇంతకుముందు తీసుకుంటూనే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ని చేర్చుకోవాలి. అలాగే ఈ మధ్య కాలంలో ఈ ఆల్కహాలిజం ఎక్కువైపోయింది. అంటే ఆల్కహాల్ తీసుకునే అలవాటు సాధారణమైనటువంటి ఒక కల్చర్ కింద మారిపోయింది. ఎంత మాత్రం ఈ ఆల్కహాల్ మంచిది కాదు. దీనివల్ల ఫ్యాటీ లివరు అక్కడి నుంచి అనేక కాంప్లికేషన్స్ వస్తాయి. ఇది మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ఇక ఇది అయిపోయింది 30 ఇయర్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏజ్ ఎంత అంటే 40 ఇయర్స్. ఈ 40 ఏళ్ల వయసులో మీరు తీసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ ఏజ్లో ఎక్కువగా ఫైబర్ అలాగే యాంటాక్సిడెంట్లు ఉండేటువంటి ఫుడ్ని మీరు తీసుకోవాలి. దీనిపైన దృష్టి పెట్టాలి. అంటే సహజంగా న్యాచురల్గా పండినటువంటి సీజనల్ ఫ్రూట్స్ని బాగా తీసుకుంటూ ఉండాలి. జామ, మామిడి, డ్రాగన్ ఫ్రూట్, బీట్రూట్, తరిగిన క్యాబేజీ ఇలాంటివి తినొచ్చు. కార్బోహైడ్రేట్స్ని తగ్గించాలి. పిండి పదార్థాలను తగ్గించి జంక్ ఫుడ్స్ నుంచి కూడా దూరంగా ఉండాలి. న్యాచురల్ ఫుడ్స్కి బాగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక నెక్స్ట్ క్రూషియల్ ఏజ్ 50 ఏళ్ళు. ఒకవేళ మీ వయసు 50లో ఉంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇది కూడా తెలుసుకోవాలి. ఈ వయసులో మహిళలు ఆ ఋతుక్రమం గురించి, పురుషులేమో ఉదరం పైన దృష్టి గురించి పొట్ట గురించి దృష్టి పెట్టాలి. లేడీస్లో మెనోపాజ్ ఏజ్ ఇది. మగవాళ్ళలోనేమో బాణపొట్ట పెరిగిపోతూ ఉంటుంది. అప్పటి వరకు ఫిట్గా ఉంటారు. కానీ ఈ ఏజ్ కల్లా ఆ పొట్ట పెరగటం మొదలు పెడుతుంది. ఇక ట్రాజడీ ఏమిటంటే పురుషులలో ఈ పొట్ట హార్ట్ డిసీజెస్కి దారితీస్తుంది. మహిళల్లో ఆ ఉదరం పిరుదుల దగ్గర తర్వాత తొడల దగ్గర ఉండేటువంటి ఫ్యాటు హార్ట్ డిసీజెస్కి దారితీస్తుంది. కాబట్టి ఈ విషయంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ని చెక్ చేయించుకుంటూ ఉండాలి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా చెక్ చేయించుకుంటూ ఉండాలి. బీపీని కూడా చెక్ చేయించుకుంటూ ఉండాలి. మా ఫ్యామిలీలో ఎవరికి బీపీ లేదు, నాకు ఉండదులే అనుకోకూడదు. ఇక పొటాషియం ఎక్కువ ఉండేటువంటి ఫుడ్స్ని మీ డైట్లో భాగం చేర్చుకోవాలి. అంటే ఏంటి, అరటిపండు ఇలాంటి వాటన్నిటిలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటుని సహజంగా తగ్గిస్తుంది. ఇంకా ప్యాకేజ్డ్ ఫుడ్స్ని, జంక్ ఫుడ్స్ని పొరపాటును కూడా మీరు మీ దగ్గరికి రానియకూడదు. ఇక నెక్స్ట్ ఏజ్ 60 ఏళ్ళు. ఈ 60 ఏళ్ల వయసులో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్ రీత్యా అనేది తెలుసుకోవాలి. ఈ వయసులో అనేక కాంప్లికేషన్స్ వస్తాయి. అంటే ఏ కాంప్లికేషన్ వచ్చినా ఇదే క్రూషియల్ ఏజ్. మళ్ళీ 60 దాటి మీరు 70-80లోకి వచ్చారనుకోండి, మీ శరీరంలో అర్ధాంతరపు ఈ యాక్సిడెంట్ జరగవు. 60 చాలా క్రూషియల్. ఇది అంటే ఈ 60 ఏళ్ళు వచ్చారంటే మీరు చాలా దూరం ప్రయాణం చేశారు. అందుకే షష్టి పూర్తులు ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చర్మం వదులవుతుంది, కండరాలు డేలా పడిపోతాయి. వీటి మీద దృష్టి పెట్టాలి. ప్రోటీన్స్ని తీసుకోవటం ఎప్పటికీ కూడా మానద్దు. ఇప్పుడు గుడ్డు ఉందనుకోండి, ఏదో చిన్నపిల్లలకి పెడుతూ ఉంటారు. కానీ వృద్ధాప్యంలో గుడ్డు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ప్రోటీన్ తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే పోషకాలు ఉండేటువంటి ఆహారాన్ని తింటూనే ఉండాలి. ఇక నెక్స్ట్ క్రూషియల్ ఏజ్ 70 నుంచి 80 ఏళ్ళు. ఈ ఏజ్లో, ఈ వయసులో చాలామంది ఆ దప్పికని గుర్తించలేరు. దీంతో డీహైడ్రేట్ అవుతూ ఉంటారు, ప్రాణ ప్రమాదం వస్తుంది. కాబట్టి హైడ్రేషన్ అనేది ప్రధాన సమస్య. రెగ్యులర్గా గుర్తుపెట్టుకొని 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు. ఈ గ్లాసులు అంటే మన సబ్స్క్రైబర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. స్థూలంగా చెప్పాల్సి వస్తే 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగుతూ ఉండాలి. ఇది మెటబాలిజాన్ని అంటే జీవక్రియని స్టిమ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఈ మెటబాలిజం ఈ నీళ్లపైన ఆధారపడి ఉంటుంది. అలాగే శక్తి బలం పెరగటానికి, ఫ్లెక్సిబుల్గా ఉండటానికి షాపింగ్ బ్యాగులు ఇలాంటివి కాస్త మోస్తూనే ఉండండి. అలాగే తప్పనిసరిగా వాకింగ్ చేస్తూనే ఉండాలి. విసుగ్గా ఉంటుంది మీకు, అయినా కానీ ఆ వాకింగ్ మీద మీరు ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఇలాగ ఈ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయుర్వేదంలో ఈ వయస్సుని మెయింటైన్ చేయడానికి, హెల్తీగా ఉండటానికి వయస్థాపన ఔషధాలు అనేవి ఉంటాయి. అంటే ఏ వయసుని బట్టి ఆ వయసులో ఉండాల్సిన మ్యాక్సిమం పొటెన్షియాలిటీని ఇస్తాయి. ఉదాహరణకు అశ్వగంధ, ఆమ్లకి చూర్ణం ఇలాంటి చక్కని ఔషధాలు ఉంటాయి. వీటి మీ ఏజ్ని బట్టి, అలాగే మీ బాడీ టైప్ని బట్టి మీరు వీటిని వాడుకోవచ్చు. ఇలాగా వయసును బట్టి ఆహారాన్ని మీరు తీసుకుంటుంటే ఏ వయసులోనైనా మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ లైక్ బటన్ క్లిక్ చేస్తే ఈ వీడియో మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః.
శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.